సహకరించాలి. ఈ ప్రాంతం అంతటి మేము చుట్టుముట్టున్నాం. ఆపరేషన్ కు ముందు పాప తండ్రి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆయన డబ్బులు రెడీ చేయడానికి వెళ్లారు. అరే డబ్బు ఇంకా రెడీ చేయలేదా? నేను కావాలంటే సైన్ చేయొచ్చా? నో బ్లడ్ రిలేషనే సైన్ చేయాలి. డబ్బు కట్టిన తర్వాతే చీఫ్ డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. వెంటనే డబ్బు కట్టమని చెప్పండి. అలాగే. బాబు సార్ పిల్లరా వస్తున్నాను సార్. కెమెరా వచ్చే లోపల నువ్వు వెళ్ళి బామ్మని రెడీ చేయి. ఓకే సార్. కరెక్ట్ గా మాట్లాడుతుందో లేదో ఒకసారి చెక్ చేయి. చీఫ్ బామ్మా అంత కరెక్ట్ గా గుర్తుందిగా, నేర్పించినట్టే చెప్పాలి. టీవీలో మాట్లాడే అవకాశం నీకు దొరికింది. ఏది ఒకసారి చెప్పు. పుట్టిన కాడ నుంచి ఏడే ఉన్నాను. రెండోది కొత్తగా మీకు ఇల్లు కట్టించాం. కొండాపురంలో ఉంది ఇల్లు, వెళ్ళి ఉండండి అని చెప్తావా? అంతే కదా నాయన. పుట్టిన దేశం వదిలి అక్కడికి మేము ఎలా వెళ్తాం అనుకున్నారు? కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడువా? పుట్టిన గడ్డ వదిలి ఎలా వెళ్ళబట్టారయ్యా? సచ్చేంత వరకు మేము ఏడే ఉండాలనుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాం. ఓయ్ బామ్మ, కొండాపురం కూడా మన ఊరే, వేరే దేశమేం కాదు. ఏం సార్ చదువురాని ముసలిదైతే ఏమైనా నేస్తారా? హలో, నేను ఊరనే మేడం చెప్పాను. ఆవిడ దేశం అని తప్పుగా చెప్తోంది. అవునవును, వయసు పిల్లలు ఏం చెప్పినా మీకు కరెక్ట్ గానే ఉంటది. నేను చెప్పేది తప్పుగా ఉంటది. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎలా కావాలో బామ్మ. ఊరికే చెప్పండి బామ్మ. బామ్మ ఆగు, నువ్వు చెప్పేదే కరెక్ట్. రండి బామ్మ. వదిలేయండి సార్, ముసలిది ఓవర్గా సీన్ కొడుతుంది. ఏమండి, ఊరికే దబాయించి పంపించేశారు. ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పేది నేను కదా. నేను ఫోన్ చేస్తాను బుజ్జమ్మ. ఏమయ్యా సార్, ఇంకా ఏంటి అక్కడ సీన్ వేస్తున్నావు? ఆ ముసలిది రెడీయా? బామ్మ సార్, బామ్మ కంటే ఆవిడ బాగున్నారు. ఏంటయ్యా? కాదు, బాగా చెప్తున్నారని చెప్పాను. అలాగా, ఒకసారి చెప్పమని చెప్పు చూద్దాం. ఒక నిమిషం సార్. మేడం ఒకసారి ఇలా రండి మేడం ప్లీజ్. ఇదిగో లంగా ఉండి వేసుకున్నా నువ్వే రా. ఎలాగైనా ఓకే చేయించాలి. ఏమండి, ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నారు. ఈ సమస్య గురించి ఏదో ఒకటి తెలిసిందే మాట్లాడండి ప్లీజ్. నేనా? అవునండి, బామ్మ తర్వాత బ్యూటీ మీరే కదా. అది కాదు, ఫేస్ కేమే వేసుకోలేదండి. ఇలాగే వెళ్ళి ఎలా మాట్లాడను? ఏమండి, చూడగానే కిస్ చేయాలన్న ఫీలింగ్ వస్తుందండి. మీ లిప్స్ చీక్స్, ఇంతకన్నా మేకప్ మీకు అవసరం అండి? అది ఓకే. సరే, ఎక్కువ ఆలోచించకండి. బామ్ముంటే ఎందుకు మిమ్మల్ని అడిగేవాడిని చెప్పండి. ఆయన చాలా టెన్షన్ గా ఉన్నారు. మీరే వచ్చి ఏదో ఒకటి చెప్పండి. సరే చెప్తాను సార్. ఆ పాపకి సెరిబ్రో వాస్కులర్ డిసీజ్, నర్వస్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది. పాపం మోగపిల్ల, వెంటనే ఆపరేషన్ చేయకపోతే పిల్ల ప్రాణాలకే ముప్పు. బేసిక్ టెస్ట్లకు కూడా ఇంకా బిల్ పే చేయలేదని చెప్పారు సార్. వాళ్ళ నాన్న ఇంకా రాలేదు, చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. బయటకు పంపించొద్దు, అందరూ లోపలే ఉండండి. వెళ్ళండి, చెప్పేది మీకే. ఏంటలా చూస్తున్నారు? వెళ్ళండి. వస్తా ఉంటారు, రాలోకి పోదాం. వెళ్ళండి వెళ్ళండి, బయటికి రావద్దు. వాయిస్ రికార్డ్ ఆన్ చేశాను, మాట్లాడండి. నమస్కారం, నేను భువన. సూపర్ సూపర్, మాట్లాడండి. ఈ ఏరియాలోనే 17 సంవత్సరాలుగా ఈ స్లమ్ బోర్డులో ఉంటున్నారు. ఈ స్లమ్ బోర్డులో మొత్తం 214 ఇళ్లు ఉన్నాయి. ఒక్కో ఇంట్లో కనీసం 4 ఉన్నాం. మాకిప్పుడు ఒక సమస్య, కానీ వాటికంతా పరిష్కారం దొరకదు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఎన్నో కోట్ల మందిని పట్టించుకునే గవర్నమెంట్ ఇక్కడున్న 756 మంది గురించి పట్టించుకుంటుందా? ఆయన కూడా చెప్తాను. సూపర్, ఈ అమ్మాయి లాక్ చేసి పెట్టు. చెప్పు. అవును, ఇంతవరకు లోపల రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? సరే సార్, చెప్తాను. వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చెక్ చేయి. చాలా థ్యాంక్స్ అండి. చెప్పు బుజ్జమ్మా. సరే వస్తాను తమ్ముడు. మేడం, ఏంటి తమ్ముడు అంటున్నారు? ఏంటి మేడం సడన్ గా తమ్ముడు అనేసారు? నాకు మీకు ఒకటే ఏజ్. సరే, కానీ మీ గురించి ఏం చెప్పలేదేంటి? వయసు 23, పేరు భువన, హైట్ ఏమో 5'4", మేషరాశి, బాగా చదువుకున్న అబ్బాయిని వెతుకుతున్నాను. వివరాలకు తెలుగు మ్యాట్రిమోని సంప్రదించండి. ఏంటండి? ఊరికి చెప్పానండి. అయితే ఓకే. బిఎస్సీ బిఎడ్ చదివి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను. ఓన్ బిజినెస్ కూడా చేస్తాను.